తొందరలోనే భూమి మీద ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ పడుతుందని గమనించిన సైంటిస్టులు ఆస్ట్రాయిడ్ ని అంతం చేయాలని చెప్పి చంద్రుడి మీద ఒక స్పేస్ స్టేషన్ అయితే బిల్డ్ చేస్తాడు. ఇంకా ఇతని పేరు సోను. ఇతను చాలా రోజుల నుంచి తన సీనియర్ ని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. అలా వీళ్ళు చంద్రుడి మీదకి వచ్చిన మిషన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని రోజుల్లోనే వీళ్ళు మళ్ళీ భూమి మీదకి వెళ్లాల్సి వచ్చేది. ఇక ఇతను ఇదే మంచి అవకాశంగా భావించి అతను భూమి మీదకి వెళ్లే లోపు తను ఇష్టపడిన సీనియర్ కి తన లవ్ ని ప్రపోజ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. అలా ఇతను హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ లవ్ లెటర్ రాస్తుండగా సడన్ గా ఏమైందో తెలియదు కానీ భూమి మీద పడాల్సిన ఆస్ట్రాయిడ్ 2 ముక్కలుగా చీలి చంద్రుడి మీద పడిపోతుందని చెప్పి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. వెంటనే సెన్సార్ బటన్ ప్రెస్ చేయగానే అక్కడ వచ్చే సౌండ్ చూసి అక్కడున్న ఆస్ట్రోనాట్స్ మొత్తం రాకెట్ల దగ్గరికి పరుగుతీస్తారు. కానీ సోను మాత్రం హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం కారణం వల్ల అతనికి ఎటువంటి సౌండ్ అనేది వినిపించదు. అప్పుడు మన సోను రిలీజ్ అవుతాడు ఇక్కడ ఏదో ఆపదుందని చెప్పి. ఇక వెంటనే తన వెహికల్ ని తీసుకొని లాస్ట్ గా మిగిలిన రాకెట్ దగ్గరికి వెళ్దామని చూస్తాడు. కానీ ఇతను దురదృష్టవశాతం ఆ రాకెట్ అనేది అప్పుడు లోపలే వెళ్ళిపోయి ఉంటుంది. అంతలోనే చంద్రుడి మీద ఆస్ట్రాయిడ్ భూకంపం అనేది మొదలవుతుంది. లక్కీలీ ఆస్ట్రాయిడ్ల మీద నుంచి సోను ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు చంద్రుడి మీద ఒక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఫుల్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేసే కింద ఉంది, వెళ్ళి చూసేయండి.